హలో గైస్, టార్గెట్ యూపీఎస్సీ 2025లో ఇదేమో 5వ రోజు. సో ఈ రోజు నేను ఏం చదివానంటే 8th క్లాస్ ఎన్సీఆర్టీ అండ్ 9th క్లాస్ ఎన్సీఆర్టీలో కొన్ని చాప్టర్స్ చదివాను అనమాట. ఈ రెండు బుక్స్లోని చాప్టర్స్ చదివా. ఎందుకు 8th క్లాస్ అంటే కింద వీడియోలో మీరు చూసి ఉంటారు, నేను జ్యుడిషియరీ వరకు అయితే చదివాను. అక్కడి నుంచి అయితే ఇంకా కంటిన్యూ చేయాలి కదా. సో అదనమాట. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి అయితే ఏ టాపిక్స్ చదివాను అన్నది అయితే చెప్తాను. అండ్ నేను మీకు అది చెప్పాను లేదా గుర్తులేదు జ్యుడిషియరీ గురించి. అండ్ అదొక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. అండ్ ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఉన్నాయి, ఇంకా అవి కూడా చదివాను. అండ్ ఇంకా 9th క్లాస్కి వచ్చేసరికి అయితే 2 చాప్టర్స్ కంప్లీట్ చేశాను అంతే. ఇంకా కంప్లీట్ చేయాల్సిన ఇంకా 3 చాప్టర్స్ 4 చాప్టర్స్తో ఉన్నాయి కంప్లీట్ చేయడానికి. సో అవి కూడా చేయాలి, ఇంకా త్వరగా చేయాలి. అండ్ అంటే ఈ రోజు ఏం చదివాను మాత్రం నేను అప్లోడ్ చేస్తాను కదా. సో అందుకని చెప్పేసి ఈ రోజు వరకు ఏం చదివాను అన్నది మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఎందుకు అబద్ధం ఎంతవరకు చదివాము అంతే చదివామని చెప్పాలి. గొప్పలో పోయి చదవనది కూడా చదివామని చెప్పుకునే క్యారెక్టర్ కాదు, ఉన్నది చెప్పేయడమే. మా అయితే ఏమవుతుంది, ఇంకోసారి చదువుకుంటాం అంతే కదా. అంత మాత్రానికి అబద్ధాలు ఎందుకు చెప్పుకోవడం. సో ఈ 9th క్లాస్ అయితే 2 చాప్టర్స్ అయినాయి. ఇంకా ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? ఇంకా 3 చాప్టర్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ చాప్టర్ కూడా ఇంకా ఉన్నాయి, కొన్ని టాపిక్స్ ఉన్నాయి, సబ్ టాపిక్స్ ఉన్నాయి. సో ఈరోజు ఏం చదివాను అనేది మీకు రఫ్ అండ్ టఫ్గా అలా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అండ్ నోట్స్ కూడా రాసుకున్నాను. సో ఆ నోట్స్ కూడా రాసుకున్నాను. మీకు కనిపిస్తుందా? చూపిస్తానండి. నోట్స్ కూడా రాసుకున్నాను. సో నేను ఎలా నోట్స్ రాసుకున్నాను అన్నది కూడా మీకు చూపిస్తాను. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది, అంతే. ఐడియా వస్తుందని చెప్పేసి కానీ అండ్ అది అంత ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి. అండ్ నోట్ మేకింగ్ కూడా ఒక ఐడియా ఉంటుందని, చాలా నోట్ మేకింగ్ ఎలా చేయాలని అడుగుతున్నారు. నేను రాసుకున్నది చూపిస్తే మీకు అర్థమైపోతుంది, నాకన్నా బెటర్గా రాసుకోవాలని. సో అట్లా ఉంటుంది మరి. సో ఇంకా ఆలస్యం చేయొద్దు, ఇంక సోద వర్కేసి ఇంక మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? ఇప్పుడు చూపిస్తాను ఏం చదివాను అనేది 8th క్లాస్ అండ్ 9th క్లాస్ ఎన్సీఆర్టీ పాలిటీలో. వెయిట్ ఏ మినిట్. ఫస్ట్ అయితే 8th క్లాస్ చూద్దాం. 8th క్లాస్ నేను కింద వీడియోలో చెప్పాను, అంటే 4వ రోజు అనమాట. కింద వీడియోలో చెప్పాను ఓన్లీ ఇదిగో ఇక్కడ వరకు చదివాను అనమాట. ఇగో ఇక్కడ వరకు చదివాను, ద జ్యుడిషియరీ వరకే చదివాను. అండ్ ఇప్పుడేమో ఈ చాప్టర్స్ ఉన్నాయి కదా, ఈ 4 చాప్టర్స్. అండ్ ఈ 4 చాప్టర్స్ చదివాను అనమాట. సోషల్ జస్టిస్ అండ్ ద మార్జినలైజేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎకనామిక్ ప్రెజెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఈ 2 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదో రఫ్ అండ్ టఫ్గా, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇంక టాపిక్లోకి వెళ్తే చూద్దాం. చాలా ఇంపార్టెంట్. నాకైతే 8th క్లాస్ ఎన్సీఆర్టీ అయితే బాగా నచ్చింది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేశాడు. ఇది ఉంది కదా, ఇది జ్యుడిషియరీ అనమాట. ఇది ఎక్స్ప్లెయిన్ చేసినా లేదో నాకు గుర్తులేదు. అండ్ మీకు మళ్ళీ ఒకసారి రఫ్ అండ్ టఫ్గా అయితే సబ్ టాపిక్స్ చూపిస్తూ చెప్తాను అనమాట. ఈ సబ్ టాపిక్స్ ఏముంటాయంటే మన లైఫ్లోనైతే ఈ జ్యుడిషియరీ సిస్టమ్ అనేది మనకి ఎలా వర్క్ చేస్తుంది, అండ్ ఈ జ్యుడిషియరీ సిస్టమ్ మనకి ఏ విధంగా, అంటే మన ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా, ఫండమెంటల్ రైట్స్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది, ఇవి అయితే ఉంటుంది అనమాట. జస్ట్ రోల్ అనేది, అంటే జ్యుడిషియరీ సిస్టమ్ రోల్ అనమాట, ఏ పాత్ర పోషిస్తుంది ఇంకా తెలుగులో చెప్పాలంటే. ఓకే, మన ఫండమెంటల్ రైట్స్ని, అలాగే మనకి ఏమైనా ఫండమెంటల్ రైట్స్లోనే ఇంకా వస్తాయి కదా, ఈక్వాలిటీ, ఫ్రీడమ్, అవన్నీ. సో అవన్నిటిని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. మన ఫండమెంటల్ రైట్స్లో ఏ ఒక్కటి మనకి వ్యతిరేకంగా జరిగినా సరే మనం కోర్టులోని కేసు వేయచ్చు. సో అలా మొత్తం ఉంటుంది అనమాట. ఒకసారి చదవండి, చాలా మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. అండ్ అంటే మీకు బేసిక్ చెప్తున్నా, ఇది ఉంటుంది, ఈ మ్యాటర్ ఉంటుంది అని చెప్తున్నాను అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది జ్యుడిషియల్ రివ్యూ ఈ జ్యుడిషియల్ రివ్యూ వచ్చేసరికి అయితే పార్లమెంట్లోని ఏమైనా బిల్లులు ప్రవేశపెడతారు కదా, సో ఆ బిల్లుల్ని జ్యుడిషియరీ సిస్టమ్ అనేది రివ్యూ చేస్తుంది అనమాట. ఈవెన్ దానిలో ఏమైనా అవకతవకలు ఉన్నాయి, లేకపోతే ఏమన్నా పబ్లిక్ మనకి పీపుల్స్కి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యేది కానీ, లేకపోతే డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయి అనేది ఒక రివ్యూ చేస్తుంది. ఒకవేళ కానీ ఉంటే మాత్రం ఆ బిల్లుని అక్కడ ఆపే అధికారం అయితే జ్యుడిషియరీ సిస్టమ్కి ఉంటుంది. ఓకేనా? అండ్ ఆపేసి మళ్ళీ రీచెక్ చేయమని కూడా వాళ్ళకి చెప్పిద్ది అనమాట. సో అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే లా అండ్ ఎన్ఫోర్సింగ్ ఫండమెంటల్ రైట్స్. చెప్పాను కదా, ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పేసి. సో అదనమాట. అండ్ దాని గురించి ఉంటుంది. అండ్ ఇండిపెండెంట్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జ్యుడిషియరీ సిస్టంలోనే నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి అయితే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ ఏంటంటే జ్యుడిషియరీ సిస్టమ్ అనేది ఇండిపెండెంట్. ఏ పార్టీకి కానీ, ఏ గవర్నమెంట్కి కానీ, ఏ గవర్నమెంట్ పార్టీకి కానీ దేనికి ఇది తల వంచదు. ఇది ఇండిపెండెంట్గా ఉంటుంది. అండ్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మ్యాక్సిమం మన మూవీస్లో చూసే ఉంటాం, పొలిటికల్ పార్టీ వాళ్ళు లేకపోతే బాగా పలుకుబడి ఉన్న వాళ్ళు న్యాయాన్ని ఈజీగా కొనేస్తారు. సో అదనమాట. సో అలాగా జడ్జిమెంట్ అనేది అలా కొనకంట కట్టుబడి ఉంటుంది, కాన్స్టిట్యూషన్కి అండ్ లాస్కి కట్టుబడి ఉంటుంది జ్యుడిషియరీ సిస్టమ్. సో దానికి అవి బేస్ చేసుకునే వాళ్ళు తీర్పు అనేది ఇస్తారనమాట. సో ఆ అధికారం అయితే కంప్లీట్గా వీళ్ళకి ఉంటుంది. ఎవరు దీనిలో ఇన్వాల్వ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ లేవు. సో కంప్లీట్గా వాటిని బేస్ చేసుకుని వాళ్ళు న్యాయం అనేది చేస్తారనమాట. కాకపోతే ఎవిడెన్సెస్ మెయిన్ దీనిలో. సో అదనమాట. సో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కానీ లేకపోయి ఉంటే మాత్రం పొలిటికల్ పార్టీలదే ఇంకా పై చేయేది. మీరు ఆల్రెడీ న్యూస్లోని లేకపోతే వాటిలోని చూసే ఉంటుంది. ఏమన్నా తప్పులు కానీ ఏమన్నా
ఏమన్నా తప్పులు జరుగుతూ ఉంటే స్టేట్లోని హైకోర్టు అనేది గవర్నమెంట్కి కొంచెం వార్నింగ్ లాగా ఇస్తూ ఉంటుంది, ఇలా చేస్తున్నారు అని చెప్పేసి. సో అంత అధికారం ఉంటుంది అనమాట జ్యుడిషియరీ సిస్టమ్కి దానికి, ఎందుకంటే అది ఇండిపెండెంట్గా ఉంది కాబట్టి. అయితే గవర్నమెంట్లో ఇది గవర్నమెంట్లో ఒక భాగం కాదని చెప్పను, ఒక పరంగా భాగం అవుతుంది. ఎలా అంటే సుప్రీంకోర్టు జడ్జెస్ని నియమించే దాంట్లోని ఈ గవర్నమెంట్ పాత్ర అనేది కూడా కొంచెం ఉంటుంది. సో హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జెస్ని నియమించేటప్పుడు సో ఆ పాత్ర అక్కడ వరకే నియమించినంత వరకే ఉంటుంది. ఆ తర్వాత వన్స్ కానీ నియమించారు అని అంటే వాళ్ళని న్యాయస్థానం నుంచి తప్పించాలి అంటే కష్టం అనమాట. సో అదనమాట మ్యాటర్. సో అలా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది కానీ ఇంకా పర్టికులర్గా ఇంకా అన్నీ మూసేద్దాం అన్నీ చేసేద్దాం అనేటట్టయితే ఉండదు. సో అదనమాట ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఇప్పుడు నేను అంతా చెప్పాను కదా, చెప్పిందంతా దీనిలో ఉంటుంది. జస్ట్ చెప్తాను కదా, మీకు గుర్తొచ్చేసింది, ఇంకా అలా చెప్పేస్తున్నాను. టాపిక్స్ వచ్చినప్పుడు చెప్దాంలని కాకుండా వీడియో ఎక్కువైపోతుందని. సో ఆ టాపిక్స్ అయితే ఉంటుంది. అండ్ ఇదంతా అదే అనమాట ఇవన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇదే అనమాట జ్యుడిషియరీ సిస్టమ్ గురించి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే అండర్స్టాండింగ్ అవర్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. ఏంటంటే ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ ఉంటుంది అండ్ క్రిమినల్స్ ఉంటాయి. సో ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ లాస్ ఉంటాయి అనమాట. సో వాటిని బేస్ చేసుకుంటుంది ఈ చాప్టర్ మొత్తం. ఈ డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, ఇది మీకు ఆల్రెడీ చెప్పలేదు అనుకున్నాను, బట్ చెప్పేశాను, సారీ. అండ్ ఇప్పుడు ఇంకో పాయింట్ కూడా చెప్పా, పోనీలేండి వీడియో చూశారు. అండ్ చూడండి, చాలా బాగుంటుంది ఈ టాపిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియో లెంత్ ఎక్కువైపోతుంటే చూడరు. అండర్స్టాండింగ్ మార్జినలైజ్, ఇదేంటంటే ట్రైబల్ పీపుల్కి ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు చూసారా, ఇక్కడ క్యాస్ట్ బేస్ అని మాట్లాడుతున్నాను అనుకోకండి, ఇక్కడ ఉన్నదే అది. అండ్ ఏమంటారంటే గిరిజనులు ఆదివాసీలు ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకుండే రైట్స్ ఏంటి, వాళ్ళకుండే రిజర్వేషన్ సిస్టమ్ ఏంటి, అండ్ గవర్నమెంట్ వాళ్ళకి ఎలాంటి ఏమంటారంటే ఎలాంటి పథకాలు ఇచ్చి ప్రోత్సహిస్తుంది, ఇవన్నీ ఉంటుంది అనమాట. అంటే జస్ట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు గవర్నమెంట్ దీనికి వీళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుంది అని చెప్పి. అలాగే మెయిన్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారు గతంలో అన్నది కూడా ఇంక్లూడ్ చేశాడు. ఓకేనా, దాన్ని బట్టే మనకు అర్థమైపోతుంది, ఓకే వీళ్ళకి అందుకే ఇలా ఇచ్చారా అని అనుకుంటాం అనమాట మనమే. ఒకనొక టైంలో ఒక సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఉంటుంది, అది చదివితే మీకు అర్థమైపోతుంది సినిమా మొత్తం. సో అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇదంతా అదే. అండ్ నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. కన్ఫ్రంటింగ్ మార్జినలైజేషన్, ఇదేంటంటే చెప్పాను కదా మనకు ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. సో వీళ్ళకి కూడా వర్తిస్తాయి. పూర్వం అంటే కొన్ని ఒక 20 years బ్యాక్ అలా చూసుకుంటే మాత్రం అన్టచబిలిటీ ఉండేది. ఏంటంటే వీళ్ళే ఎక్కువ మంది ఉండేవాళ్ళు. సో అలాంటివన్నీ వీళ్ళు ఫేస్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ వీళ్ళ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది. ఆ వీళ్ళ కోసం ఎక్కువ కొంచెం వీళ్ళకనే కాదు చాలా అందరికీ ఈక్వల్గానే చేసింది. బట్ వీళ్ళకంటూ కొన్ని సెపరేట్గా కొన్ని యాక్ట్స్ అనేవి ప్రవేశపెట్టింది అనమాట. ఈ చాప్టర్ మొత్తం అదే ఉంటుంది, చదవండి. అండ్ ఇదిగోండి ఇక్కడ చూడండి, ప్రొటెక్టింగ్ ద రైట్స్ ఆఫ్ దళిత్స్ అండ్ ఆదివాసీస్. చూసారు కదా ఎలా గవర్నమెంట్ కూడా ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది వీళ్ళని. అలాగే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కువ మ్యాక్సిమం ఆధారపడేది ఏంటంటే ట్రైబల్ పీపుల్ వీళ్ళు ఫారెస్ట్ మీద ఆధారపడి ఉంటారు. ఇప్పుడు సడన్గా ఎవరన్నా బిల్డర్ వచ్చేసి ఇక్కడ నేను ఇది కడతాను మీరు ఖాళీ చేసేయండి, అది చేసేయండి అనేసి అలాంటివి కూడా జరిగిన రోజులు ఉన్నాయి. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకంటూ కొన్ని యాక్ట్స్ ఫారెస్ట్ నమ్ముకున్న ఈ ట్రైబల్ పీపుల్కి కొన్ని యాక్ట్స్ అనేవి ప్రవేశపెట్టింది. అంటే వాళ్ళు ఒప్పుకోకపోతే మీరు ఎవరు ఏం చేయకూడదు అనమాట. వాళ్ళకి కోర్టులో కేసు వేయచ్చు, లేకపోతే అడ్డుకోవచ్చు వాళ్ళని. అంతేగాని ఇష్టానుసారంగా వాళ్ళని ఖాళీ చేసి చేయించేస్తాను, నేను కొండలు కొట్టేస్తాను, చెట్లు నరికేస్తాను అని అంటే సిస్టమ్ ఊరుకోదు, అది కాన్స్టిట్యూషన్ ఊరుకోదు, అండ్ జ్యుడిషియరీ సిస్టమ్ అస్సలు ఊరుకోదు. సో ఇదన్నమాట మ్యాటర్. ఇదంతా ఉంటుంది, ఒకసారి చదవండి మీకు అర్థమైపోతుంది. ఇంకా నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి అయితే పబ్లిక్ ఫెసిలిటీస్ అంటే ఇది రఫ్ అండ్ రఫ్గా చెప్పేస్తాను. చెప్పాలంటే యాక్చువల్ గవర్నమెంట్ పబ్లిక్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తుంది. అవి ఏంటంటే అవి పబ్లిక్ ఫెసిలిటీస్లో ఏమేమి ఉంటాయి, హెల్త్ సెక్టర్ ఉంటుంది, అలాగే వాటర్ సప్లై ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, అండ్ డ్రైనేజ్ సిస్టమ్, మున్సిపల్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది కదా అది ఉంటుంది, శానిటేషన్ అనుకోండి అది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎడ్యుకేషన్ ఉంటుంది, కాలేజెస్ ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి. సో ఇది మొత్తం అన్నీ ఉంటాయి అనమాట. ఇవన్నీ పబ్లిక్ ఫెసిలిటీస్ కిందే వస్తాయి. సో వీటన్నిటిని గవర్నమెంట్ ఎలా హ్యాండిల్ చేస్తుంది, అసలు ఎందుకు హ్యాండిల్ చేయాలి ఇవన్నీ అంటే ఇప్పుడు ఎక్కువ మనం న్యూస్లో చూస్తుంటాం కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన ప్రైవేటీకరణ అయిపోతున్నాయి. ఓకేనా, ప్రైవేట్ వైపు వెళ్ళిపోతున్నాయి, వాళ్ళకి ఇచ్చేస్తున్నారు కొన్ని కాంట్రాక్ట్స్ పరంగా. సో అలాగే అలా జరగకుండా కాదు, అలా కాకుండా ఇంతకు ముందు ఏంటంటే గవర్నమెంటే కొన్ని అన్నింటిని పెట్టుకునేది. సో అదనమాట మ్యాటర్. సో ఈ పబ్లిక్ ఫెసిలిటీస్ని గవర్నమెంట్ ఎందుకు భరించాలి అన్నదే ఈ లెసన్ దీనిలో ఉంటుంది. అండ్ ఎందుకు మెయిన్ మీరు ఎక్కడ తిప్పి ఎక్కడికి వచ్చినా సరే ఒకే దగ్గరికి వస్తారు. అదేంటంటే రైట్ టు లైఫ్ అని చెప్పేసి ఆర్టికల్ 21 అనేది ఉంటుంది. సో దాని దగ్గరికే వస్తారు. ఇవన్నీ దాని కిందకే వస్తాయి అనమాట, ఫండమెంటల్ రైట్స్లో ఉంటుంది అది. సో
సో ఇదంతా అదేనమాట. అండ్ దీనిలో కూడా ఒక లా ఉంటుంది ఏంటంటే, ఇప్పుడు మ్యాక్సిమం మనం ఎక్కడైనా చూసే ఉంటాం మున్సిపాలిటీస్ దగ్గర కానీ, లేకపోతే రైల్వే స్టేషన్స్లో కొంచెం వాష్రూమ్స్ అవి క్లీన్ చేసేవాళ్ళు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ క్లీన్ చేసేవాళ్ళు కానీ, మ్యాక్సిమం ఏంటంటే ఎస్సీ ఎస్టీ ట్రైబల్ పీపుల్ వాళ్ళని, ఆ క్యాస్ట్ టైప్ ఆఫ్ వాళ్ళని తీసుకుంటున్నారు. సో వాళ్ళు ఏం చేశారంటే చాలా ఎక్కువ మొత్తాదులో వాళ్ళే ఉంటారు, తక్కువ జీతం కోసం, అంటే తక్కువ వేజెస్ అంటే వాళ్ళకి తక్కువ జీతం ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళని ఎక్కువ తీసుకుంటూ ఉంటున్నారు అనమాట. సో వాటికి సంబంధించి అలాగే ఏమన్నా పెద్ద పెద్ద కంపెనీల నుంచి గ్యాస్ లీకేజెస్ అవి అయితే వాటి వల్ల పబ్లిక్ ఎఫెక్ట్ అవుతుంది కదా, మనం ఎఫెక్ట్ అవుతాం కదా. సో వాటికి సంబంధించిన యాక్ట్స్ లాస్ ఇవన్నీ ఉంటాయి అనమాట. చదవండి, చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఆల్రెడీ చాలా మంది వెబ్ సిరీస్ చూస్తుంటే వాళ్ళకి అర్థమై ఉంటుంది. సో చాలా బాగుంటుంది వెబ్ సిరీస్, అది చూడండి ఒకసారి. ఏం సజెస్ట్ చేస్తున్నాను అనుకోకండి, ఇంత జరిగిందా అని మీకే అనిపిస్తుంది మొత్తం అయిపోయిన తర్వాత, అది పక్కన పెట్టండి. సో ఇది ఉంటుంది అనమాట, ఇదంతా అదే. సో ఇలా 8th క్లాస్ ఇలా క్లోజ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే 9th క్లాస్ బుక్. ఈ 9th క్లాస్కి వచ్చేసరికి అయితే ఏమేమి చదివాను జస్ట్ ఇక్కడ వరకు చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే డెమోక్రటిక్ పాలిటిక్స్ అనేది ఏంటంటే, ఈ డెమోక్రటిక్ పాలిటిక్స్లోని వరల్డ్ వైడ్గా అనమాట. ఇప్పటి వరకు అయిపోయింది కదా, సెంట్రల్ వైడ్ వరకు చదివేసాం కదా. ఇప్పుడు వరల్డ్ వైడ్లో డెమోక్రసీ ఎలా స్టార్ట్ అయింది, అసలు అది అన్ని దేశాల్లోకి ఎలా స్ప్రెడ్ అయింది, అండ్ అన్ని దేశాలు డెమోక్రటిక్ కంట్రీస్ కాదు, అలాగని కొన్ని దేశాలు అంటే వాళ్ళు కొంతమంది రాజులు పరిపించే ఇప్పటికే ఉన్నారు కదా రాజులు, అంటే వాళ్ళు మొనార్కీస్ అంటారు. సో మొనార్కీస్ అనుకోండి, మొనార్కీస్ నాకు ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ రాలేదు, సారీ ఫర్ దట్. అండ్ సో వాళ్ళు పరిపాలించిన దానికి డెమోక్రటిక్ కంట్రీస్ పరిపాలించిన దానికి డిఫరెన్స్ ఏంటి అనేది అయితే ఉంటుంది. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి అయితే అదే డెమోక్రసీ ఇన్ కాంటెంపరీ వరల్డ్. ఓకే, సో అసలు వరల్డ్ మొత్తం డెమోక్రటిక్ కంట్రీస్ లేవు, అలాగని అన్ని డెమోక్రటిక్ కంట్రీస్ కాకుండా కాదు. ఇక ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే ఇప్పుడు ఏవైతే రంగులు కనిపిస్తుంది అదే రంగేస్తున్నాయో అవి మాత్రమే ఉండేవి 1950 వరకు. సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే 1975కి అయితే ఇంకొంచెం పెరిగాయి, లాస్ట్కి 2000కి వచ్చేసరికి అయితే ఇంకొంచెం పెరిగాయి ఈ డెమోక్రసీ అనమాట, ఈ డెమోక్రసీ అనేది. సో అదనమాట, అలా ఒక్కొక్క కంట్రీ అలా అడాప్ట్ ఉంటుంది డెమోక్రసీని. సో అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఈ డెమోక్రసీ కోసం పోరాడిన వాళ్ళు కూడా ఉన్నారు, ఆ పోరాడిన కంట్రీస్ కూడా ఉంటాయి, అవన్నీ వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. చాలా బాగుంటుంది అంటే అర్థమవుతుంది, ఈజీ కళ్ళ కట్టినట్టు అర్థమవుతుంది అనమాట, ఇంత జరిగిందా అని చెప్పేసి. మనకు అంటే అవన్నీ జరిగిన తర్వాతే మన వరకు వచ్చిందనమాట ఈ డెమోక్రసీ అనేది. సో అది ఉంటుంది ఫస్ట్ చాప్టర్ మొత్తం చదవండి. ఇవన్నీ డెమోక్రసీ ఎట్ ద గ్లోబల్ లెవెల్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకోటి కూడా ఉంటుంది అనమాట దీనిలోనే. ఏంటంటే అది ఇప్పుడు కంట్రీస్ అన్ని డెమోక్రసీ కంట్రీస్ అయ్యి ఎవరు వాళ్ళు ఇండివిజువల్గా ఉంటున్నాయి కదా, మరి వరల్డ్ వైడ్గా కలిపి డెమోక్రసీకి సంబంధించి ఏమన్నా ఉందా అని అడుగుతారు అనమాట. అదొక క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది దీనిలో. సో అదొకటి చదవండి, ఎక్స్ప్లెయిన్ చేయను, అది మీరే చదవండి, మీకు అర్థం అవ్వాలి అది. సో అంటే ఇప్పుడు మనం కంట్రీ ఉంది, మన డెమోక్రసీ కంట్రీ అయిపోయింది, ఇంకో కంట్రీ ఉంది దానికి అయిపోయింది. బట్ ఈ కంట్రీస్ అన్నిటి కలిపి డెమోక్రసీ కంట్రీగా, లేకపోతే దానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏమన్నా ఉన్నాయా అనేసి, లేకపోతే అవి ఉంటే అవేంటి, అవి ఎలా వచ్చాయి, వాటికి హెడ్స్ ఎవరు, అవన్నీ ఉంటాయి అనమాట. సో అవన్నీ చదవండి. అండ్ ఈ చాప్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి అయితే వరల్డ్ టచ్ అవుతుంది అనమాట. ఇప్పటి వరకు 8th క్లాస్ వరకు మన కంట్రీ వరకు అయిపోయింది, ఇప్పుడేమో వరల్డ్ వరకు టచ్ అవుతుంది. సో వాట్ ఈస్ ద డెమోక్రసీ, వై డెమోక్రసీ, అసలు డెమోక్రసీ అంటే ఏంటి, డెమోక్రసీ ఎందుకు. సో ఇదనమాట ఈ చాప్టర్. నేను సగం వరకే చదివాను, ఇంకా కంప్లీట్గా పూర్తి చేయలేదు. కంప్లీట్గా పూర్తి చేయాలి. ఫీచర్స్ ఆఫ్ డెమోక్రసీ కనిపిస్తుంది కదా, కంప్లీట్ చేయలేదు, కంప్లీట్ చేయాలి. ఇక్కడ వరకే చదివా, ఇంకా చదవాలి, ఇంకొంచెం ఉన్నాయి, ఇంకా 3-4 చాప్టర్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసేయాలి నెక్స్ట్ డే. ఈ రోజుకైతే ఇదే చదివాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంత చెప్పాను కదా, ఇంత చెప్పిన దానికి నోట్స్ చూడండి. ఇప్పుడు నోట్స్ మీకు చూపిస్తాను, ఇదిగోండి. జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాశాను, నిన్న రాశాను అనమాట. ఇది ఇక్కడ వరకు, ఈరోజు ఇదే జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకే. అదేంటి ఇంత తక్కువ ఉందని అనుకోకండి, జస్ట్ ఓన్లీ మెయిన్ పాయింట్స్ రాసుకుంటే చాలు. ఎందుకు మొత్తం భారతం మహత్తం, ఇగో ఇప్పుడు నేను ఇక్కడ ఇంతకుముందు ఇలా రాసినట్టు భారతం రాయాల్సిన పని లేదు. జస్ట్ మనకి ఏం అర్థమైంది అన్నది మైండ్లో ఫీడ్ చేసుకొని ఏవైతే ఇంపార్టెంటో ఇవి నోట్ చేసుకోవాలి అనిపించినవి ఇలాగ పాయింట్ వైజ్గా నోట్ చేసుకోండి. అండ్ ఇలా డయాగ్రామ్ వేసుకోవాలనుకుంటే డయాగ్రామ్ వేసుకుంటూ నోట్ చేసుకోండి. సో ఇదనమాట. ఇవ్వండి జుడికల్ రివ్యూ ఇక్కడ నుంచి అనుకోండి, ఇక్కడ నుంచి జస్ట్ ఒక పేజీ కూడా అవ్వాలి. కానీ 8th క్లాస్ది కంప్లీట్ అయిపోయింది, 9th క్లాస్ది 2 చాప్టర్స్ కంప్లీట్, ఒక చాప్టర్ కంప్లీట్ అయ్యి 2 చాప్టర్స్కి వచ్చేసారు. నోట్ మేకింగ్ అంటే ఇలాగే ఉండాలి, ఏదో మొత్తం రాసామంటే రాసామని కదా, మనకి ఏమి ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోవాలి, ఏమి నోట్ చేసుకోవాలో అవి నోట్ చేసుకోవాలి, అంతే, ఇంతకు మించి ఏం లేదు. ఇదే టిప్ దీనిలో అయితే మాత్రం. సో ఇదన్నమాట మ్యాటర్. ఈ రోజుకి వచ్చేసరికి అయితే ఈ టాపిక్స్ అయితే చదివా, ఈ సబ్ టాపిక్స్ అయితే చదివా. నేను ఎక్కడైనా ప్రొనౌన్సియేషన్ తప్పు చదివినా, లేకపోతే ఎక్కడన్నా తడబడ్డాను అండ్ ప్రొనౌన్సియేషన్ కూడా తప్పు చెప్పాను. ఎందుకంటే నేను కంటిన్యూగా తీస్తాను వీడియోస్, కంటిన్యూగా తీయడం వల్ల అండ్ మెయిన్ నేను మొబైల్ కూడా కొంచెం దగ్గరగా పెట్టి మొబైల్లో చూస్తాను. మొబైల్లో చూసి ఆ టాపిక్స్ మొబైల్లో చూసుకుంటూ, అంటే వీడియో తీస్తూ టాపిక్స్ మొబైల్లో చూసుకుంటూ చెప్పడం వల్ల కరెక్ట్ తెలియట్లేదు. అదే బుక్ చూసి చెప్పాను అనుకుంటే కొంచెం త్వరగా అయిపోయింది, కాకపోతే మీకు కూడా కనిపించాలి కదా. సో అందుకని చెప్పేసి అలా చేస్తాను, అందుకని కొంచెం తడబడుతున్నాను కూడా, అంతకుమించి
ఏం లేదు. ప్రొనౌన్సియేషన్ మాత్రం నా మిస్టేక్ అని కాదు, నాకు అది చదవడం రాలేదు, అది కూడబలుకొని చదువుకుంటున్నాను అంతే. అంతకు మించింది ఏం దీనిలో ఎంబారసింగ్ అయిన ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు. నేనైతే ఎంబారసింగ్ ఫీల్ అవ్వను అసలు. అమ్మో మనకి ఇంగ్లీష్ ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది. ఇదన్నమాట మ్యాటర్. మీరు కూడా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఎంతో మీరు ఎలా పలకాలనుకున్నారు అది పలకండి, అది కరెక్టా కాదా అనేది తర్వాత మీరు గూగుల్ చేసుకోండి. గూగుల్లో ఉంటుంది కదా వాయిస్ది, సో దానిలో చూసుకోండి, వాళ్ళే చెప్తారు. అంత మాత్రాన ఇలాగా కాదా ఇలా పలికితే ఎంబారసింగ్గా ఫీల్ అవ్వాల్సిన పని లేదు, అసలు అవ్వకండి. ఇక్కడ ఎవరి లైఫ్ వాడే రాజు. ఓకేనా? ఇదన్నమాట మ్యాటర్. ఇంకా ఎక్కడికెక్కడికో టాపిక్స్కి వెళ్ళిపోతాను. ఇంకా ఇదన్నమాట మ్యాటర్. సో ప్లీజ్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ చేయండి. లైక్ చేస్తేనే వీడియో అనేది పుష్ అవుతుందంట, లేకపోతే అవ్వదంట, అక్కడికక్కడ ఆగిపోద్దంట. సో అంట కాదు, ఆగిపోద్ది. బికాజ్ నేను చాలా గ్యాదర్ చేసే ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ గురించి ఇంతకుముందు, సో అప్పుడు తెలిసింది అవి ఇన్ఫర్మేషన్. సో ఇంకా అంటే ఇప్పుడు ఇంకా పడుకోవాలి. యాక్చువల్లీ చెప్పాలని అంటే అది రేపు చెప్తానులే. ఓకే, ఇక ఇప్పుడు మంచి నిద్ర వస్తుంది. చూడండి, కళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోయినాయి, మీకు కనిపించట్లేదేమో. కళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోయినాయి, కళ్ళు మంటలు కూడా వస్తుంది. చదవాలి, ఇంకా కష్టపడాలి. ఇంక ఇప్పుడే కదా స్టార్ట్ చేసాం, ముందు ఉంది ముసలి పండుగ. సో ఇదన్నమాట మ్యాటర్. చూసారు కదా నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ టాపిక్స్ ఎలా అర్థం చేసుకోవాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీకు అర్థమవుతుంది కదా. సో అవే ఉంటుంది, ఎగ్జాక్ట్గా అవే ఉంటాయి, కాకపోతే స్టోరీ టైప్లో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి. అంతకు మించి ఏం లేదు. నోట్స్ మహాభారతంలో రాసేకండి. ఓకేనా? ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, గుడ్ నైట్. నా గుడ్ నైట్, మీకు గుడ్ మార్నింగ్, బై బై.